Brothers and sisters, praise the Lord. Today, let us see some verses from Genesis chapter 2, 23. Yesterday, we have seen 21 and 22 lastly. తరువాత దేవుడని యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను అని నిన్న చెప్పుకున్నాం లాస్ట్లో. ఈరోజు ఏం జరిగింది చూడండి. దెన్ ద మ్యాన్ సెడ్, దిస్ ఎట్ లాస్ట్ ఈజ్ బోన్ ఆఫ్ మై బోన్స్ అండ్ ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్. షీ షల్ బి కాల్డ్ ఉమెన్ బికాజ్ షీ వాజ్ టేకెన్ అవుట్ ఆఫ్ మ్యాన్. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము నరునిలో నుండి తీయబడెను కనుక నారి అనబడును అని చెప్పి స్త్రీని గురించి ఆడమ్ పలికాడు అనమాట. నరునిలో నుండి అంటే అతనిలో నుండి ఒక ఎముకను తీసి చేశారు కదా, అందుకే వైఫ్ అండ్ హస్బెండ్ని ఏక శరీరమని చెప్పుకుంటూ ఉంటాం మనం.